అసూయ, జెలస్. ఈ జెలస్ అనేది ఇతరుల విజయాలు, సంపదలు, ప్రతిభ, గౌరవం లేదా అందం, ఆనందాన్ని చూసి మనసులో కలిగే ప్రతికూల భావనే ఈ జెలస్. ఇది మనిషి సహజ స్వభావంలో భాగమే అయినప్పటికీ నియంత్రణ లేకపోవటం వల్ల మన వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుంది, నలుగురికి మనల్ని దూరం చేస్తుంది. అది మనం గ్రహించే లోపే జరిగిపోతుంది. నమస్తే అండి, అనుశ్రీ థాట్స్కి స్వాగతం. ఈరోజు జీవిత సత్యాల్లో మనం మాట్లాడుకోబోయే అంశం అసూయ, జెలస్. మనిషి సహజంగా మృదు స్వభావి కదండి. అయినప్పటికీ ఈ రోజుల్లో పరిస్థితుల రీత్యా లేదా కలిపురుషుడి ప్రభావరీత్యా అనుకోవచ్చు, చాలా మానసిక దౌర్బల్యానికి గురవుతున్నాడు. కొంత తనకి తెలిసి, కొంత తనకి తెలియకుండా కూడా. మానసికంగా మనం తెచ్చుకునే రుగ్మతలకు మనమే మందు కనిపెట్టుకోవాలి. దానికి ఎవరి దగ్గర మందు ఉండదు. మానసిక రోగానికి మందే లేదు అనే పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు కదండి. కంపారిజన్, పోల్చుకోవడం, జెలస్, ఈర్ష్య లేదా అసూయ, ఈ రెండు ట్విన్స్ అండి. ఒకటి మొదలైంది అంటే రెండోది దానితో పాటే వచ్చేస్తుంది. ఏమంటారు? మొదట మనల్ని వేరొకరితో పోల్చుకోవటంతో మొదలయ్యి అది ఏ విషయంలో అయినా, ఒక చదువులోనో, ఒక జాబ్లోనో, ఎదుగుదలలోనో, ఫైనాన్షియల్ స్టేటస్లోనో, ఈవెన్ దో అందచందాల విషయంలో కూడా పోల్చుకోవటం జరుగుతుందండి. ఒక్కొక్కరి విషయంలో ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. ఒక విషయంలో కంపారిజన్ మొదలైంది అంటే ఇక ఒకటేమిటి, ఇది అది అని తేడా లేకుండా అన్ని విషయాలు కావేవి కంపారిజన్కి అనర్హం అన్నట్టు ఉంటుంది. అవునంటారా కాదంటారా? కంపారిజన్ అనేది ఎప్పుడైతే మొదలవుతుందో ఇక దాని వెంటే జెలస్ కూడా రెడీగా ఉంటుంది కదండి. వన్స్ జెలస్ మన మనసులో స్టార్ట్ అయితే మనలో నెగటివ్ ఎనర్జీ స్టార్ట్ అయినట్టేనండి. మన శరీరంలో ఈ నెగటివ్ ఎనర్జీ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఇక మనకు మనశ్శాంతి మొదటగా దెబ్బతింటుంది. మనం కంపారిజన్ చేసుకునే వ్యక్తులతోనే కాకుండా ఇతరులతో, అంటే మన చుట్టుపక్కల వారితో కూడా రిలేషన్స్ దెబ్బతింటాయి. కోపం, అసహనం, ద్వేషం స్టార్ట్ అవుతాయి. ఇంట్లో వాతావరణమే పూర్తిగా మారిపోతుంది కదండి. మన పనుల మీద, కుటుంబ సమస్యల మీద, మన అభివృద్ధి మీద దృష్టి తగ్గిపోతుంది. ఆత్మవిశ్వాసం క్షీణించిపోతుంది మనకి తెలియకుండానే. ఇప్పుడు అసలు ఈ అసూయ ఎందుకు కలుగుతుంది అనేది మాట్లాడుకుందాం. మొదటగా ఇది మొదలయ్యేది ఇతరులతో పోల్చుకోవటం వల్ల. రెండోది ఆత్మన్యూనతాభావం, అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, గుర్తింపు పొందాలనే అధికమైన కోరిక, తమ టాలెంట్ను తామే గుర్తించకపోవటం, పోటీ భావన కూడా ఎక్కువగా ఉండటం దీనికి ఇంకొక కారణం. పోటీ భావం రెండు రకాలండి నా ఉద్దేశంలో. ఇక్కడ జెలస్గా ఫీల్ అవుతూ కాంపిటీషన్ స్పిరిట్ పెంచుకుంటే అది నెగిటివ్కి దారితీస్తుంది. ఇక మిగిలింది చివరిది అహంకారం. మహాభారతంలో దుర్యోధనుడు పాండవులపై అసూయతోనే అధర్మ మార్గాన్ని ఎంచుకున్నాడు. చివరికి రాజ్యాన్ని, బంధువులని, చివరకు తన జీవితాన్ని తనే కోల్పోయాడు. అసూయ అనేది ఒక చిన్న భావనతో మొదలై పెద్ద వినాశనానికి కారణమవుతుంది. ఈ కథ మనకు ఇదే బోధిస్తుందండి కదా. ఇక దీన్ని ఎలా అధిగమించాలి? ఈ జెలస్ అనే మానసిక రుగ్మతని మనసులో లేకుండా చేసుకోవాలి అంటే ఎవరికి వారు ప్రయత్నపూర్వకంగా ప్రయత్నించాలి. తాము తమ ఆలోచనలు ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్లో ఉండాలి. అలా అని ఒక దృఢ నిర్ణయం తీసుకోవాలి.
దీనికి గాను మొట్టమొదటి మెట్టు మనకు ఉన్న దాంట్లో మనం సంతృప్తిగా సంతోషంగా ఉండటం నేర్చుకోవాలి కదండి. లేని దానికోసం మనం బాధపడి మన చుట్టూ ఉన్నవారిని మనశ్శాంతి లేకుండా చేయటం సరికాదు కదా. ఇతరుల విజయాన్ని మనసారా అభినందించటం నేర్చుకోవాలి. ఇక్కడ ఒక్క విషయం గుర్తుంచుకోవాలండి, ప్రతి ఒక్కరూ ఇతరుల విజయం అంటే మన ఓటమి కాదు, వారి విజయం, వారి కృషి అనేది గ్రహించాలి. స్వీయ అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. అంటే ఇతరుల గురించి ఆలోచించే సమయాన్ని తమ లక్ష్యాల కోసం ఉపయోగించుకుంటే చాలా అభివృద్ధి చెందుతాము. మంచి ఆలోచనలు, మంచి స్నేహితులు మనలోని అసూయని దూరం చేస్తాయి. దీన్నే సత్సంగము అంటారు. భగవంతుడికి ఎప్పుడు ఎవరికి ఏది ఎలా ఇవ్వాలో తెలుసు అనని ప్రగాఢమైన విశ్వాసం కలిగి ఉండాలి. మన సమయం వచ్చినప్పుడు మనకి తప్పక ఫలితం ఉంటుంది అనని ప్రగాఢంగా నమ్మాలి. పెద్దవాళ్ల సామెత ఒకటి ఉందండి, మనకి లేదని ఏడిస్తే ఒక కన్ను పోతుంది, ఎదురి వాళ్ళకి ఉంది అని ఏడిస్తే 2 కళ్ళు పోతాయి అనని. ఈ విషయం నాయనమ్మ గారు ఎప్పుడు చెప్తూ ఉండేవారండి. అసూయ అనేది మన ఆనందాన్ని పోగొట్టే ఒక శత్రువు అని మనం గ్రహించాలి. అది ప్రతి వారు గుర్తించి ఇతరుల విజయాన్ని చూసి బాధపడే బదులు ప్రేరణ పొందాలి. ఇతరుల సంతోషాన్ని మన సంతోషంగా భావించి మాటల్లో వారికి వ్యక్తపరచటం చేస్తే మన జీవితం కూడా సంతోషమయం అవుతుంది. ఇతరుల విజయాన్ని చూసి అసూయ పడకండి, స్ఫూర్తి పొందండి. అప్పుడు మీ విజయానికి కూడా మార్గం సుగమం అవుతుంది. సర్వే జన సుఖినో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. మరో మంచి జీవిత సత్యంతో మీ ముందుంటానండి. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా మాటల్లో ఏ ఒక్క పాయింట్ మీకు నచ్చినా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అది నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ.